అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఆకస్మిక వరదల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. నదులు, వాగులు ఉప్పొంగే అవకాశం ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. తిరుమలకు వెళ్లే భక్తులు జాగ్రత్తగా ఉండాలని, పొగమంచు దట్టంగా కురుస్తూ ఉండటంతో విజిబిలిటీ తక్కువగా ఉంటుందని, వాహనదారులు మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. దిత్వా తుఫాను ప్రభావంతో ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రహదారులు నీట మునిగాయి. రవాణాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. విద్యుత్ సరఫరా కూడా కొన్ని చోట్ల నిలిచిపోయింది. అవసరమైతే మాత్రమే ప్రజలు బయటకు రావాలని, వర్షాల సమయంలో వాగులు, చెరువుల దగ్గరికి వెళ్లకూడదని అధికారులు సూచిస్తున్నారు. గూడూరు నియోజకవర్గంలో అత్యధికంగా వర్షపాతం నమోదు కావడంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల ప్రభావంతో పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. పలు ప్రాంతాల్లో పంట పొలాలు, చెరువులను తలపిస్తున్నాయి. నెల్లూరు జిల్లా ఇమిడేపల్లిలో దిత్వా తుఫాను దాటికి నీట మునిగిన పంట పొలాలు, నారుమళ్లను రైతులతో కలిసి పరిశీలించారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. అన్నదాతలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తిరుమలగిరులపై దట్టమైన పొగమంచు కమ్మేసి మధ్య మధ్యలో భారీ వర్షం పడుతూ ఉండడంతో కొండపై చలి తీవ్రంగా పెరిగింది. వాతావరణం ప్రతికూలంగా ఉన్నప్పటికీ భక్తులు అదనపు జాగ్రత్తలు తీసుకుంటూ శ్రీవారి దర్శనానికి తరలి వస్తున్నారు. కొండ ప్రాంతంలో దట్టమైన పొగమంచు కమ్ముకునే అవకాశం ఉండటం వల్ల ఘాట్ రోడ్లో ప్రయాణించే భక్తులు నెమ్మదిగా, జాగ్రత్తగా ప్రయాణించాలని అలిపిరి వద్ద సిబ్బంది సూచిస్తున్నారు.